రాజు అయితే కావ్యతో ఈ 100 కోట్ల గురించి ఇంట్లో అందరికీ చెప్పేస్తే బాగుంటుంది కదా, ఎందుకు నిన్ను ఇలా అనుకోవడము, అందరూ సమస్యలకి ఒక క్లారిటీ అనేది వస్తుంది కదా అంటే, అప్పుడు కావ్య అయితే అందరూ ఈ విషయం నువ్వు చెప్పిన తర్వాత వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో మీకు చూపిస్తానని చెప్పని తనకు ఒకటి లైవ్ షో అయితే చూపిస్తుంది. అప్పుడు అందులో ధాన్యలక్ష్మి అలాగే రుద్రాని వాళ్ళందరూ పర్ఫార్మెన్స్ చూసి వద్దు ఇంట్లో ఒక సునామీ సృష్టించేటట్టున్నారు, ఇప్పుడు ఎలా అని చెప్పంటే ఇంకా 100 కోట్ల గురించి మనం దిగమంగాలి, ఇంకా వాళ్ళతో చెప్తే ఇలాగే జరుగుతుంది అని చెప్పని అంటుంది. అప్పుడు కావ్యనైతే బామ్మగారు పిలిచి, ఇవిగో నా నగలు, నువ్వు ఇలా ప్రవర్తించడానికి కారణం నాకు తెలుసు కావ్య అని చెప్పని, నీకు తోడుగా ధైర్యంగా నేను ఉంటానని చెప్పని తనైతే సపోర్ట్ ఇస్తుంది. అనామిక అయితే వాళ్ళు ఆస్తులు అన్ని అమ్ముకునేటట్టు లైవ్ షోని ఇప్పుడు మళ్ళీ ఇంట్లో ప్రదర్శించి దాన్ని పెద్ద ఇష్యూ చేద్దాము అని చెప్పని రుద్రానికి అయితే ఫోన్ చేసి, అనామిక ఈ విధంగా మీకు ఒకటి చెప్తాను, దాన్ని మీరు ఇంట్లో ఉపయోగించి ఒక సునామీ సృష్టించండి అని చెప్పనంటే, అదేందో చెప్పు అని చెప్పని మీకు పంపిస్తున్నానని చెప్పి అనడంతో ఇంకా చాలా సంతోషంగా తనకు ఒక ఆయుధం మాదిరిగా పనికొస్తుందని, సరే చెప్పు అనామిక అని చెప్పని తనతో మాట్లాడేదంతా కూడా కావ్య అలాగే రాజు ఇద్దరు అయితే చూస్తూ ఉంటారు. అప్పుడు చాలా సంతోషంగా మాట్లాడి, ఇప్పుడే నేను దాన్ని ఆచరిస్తానని చెప్పని ఇంకా దాన్ని చూస్తూ ఉంటుంటే, అంటే మీకు ఇలాంటివంటే చాలా ఇష్టం ఆ రుద్రానికి గారు అని చెప్పని కావ్య అంటుంది. ఏంటి అలా మాట్లాడుతున్నావు, మీరు చేసిందే కదా ఇదంతా కూడా అని చెప్పని ఆ రుద్రాని అయితే అంటుంది. మేము ఏం చేసామో తాతయ్య గారి మాట నిలబెట్టుకోవడం మేము చేసిన తప్ప అని చెప్పని రుద్రాన్ని అయితే నిలదీస్తుంది కావ్య.